నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామంలో మైనింగ్కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు బాధితులు. గ్రామస్తులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. పోలీసుల తీరుపై మైలారం గ్రామస్తులు మండిపడుతున్నారు. మైనింగ్ బాధితులకు మద్దతుగా ప్రొఫెసర్ హరగోపాల్ హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అవుతున్నారు. గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా మన ఊర్లో జరుగుతున్నటువంటి ధర్నాకి ప్రతి ఒక్కరు సహకరించి పిల్ల పెద్ద చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ధర్నాలో పాల్గొని మన గుట్ట వాతావరణాన్ని కాపాడుకొని మనకి గుట్ట ఉండడం వల్ల మనకి అన్ని రకాలుగా జంతువులకి మన ఊరి వాతావరణానికి అన్నిటికీ గుట్ట సహకరిస్తుంది. దానికి గుట్ట ఉండాలంటే మనకి అన్ని వాతావరణం అన్ని సహకరిస్తుంది. దానికి గాను మన ఊరోళ్ళందరూ దీక్ష చేస్తా ఉంటే ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులను అర్ధరాత్రి వచ్చి పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం జరుగుతుంది. దీనికి సహకరించి గ్రామ పెద్దలందరూ ఏకమయ్యి ఊరి బయటికి వచ్చి ఊర్లో పెద్దోళ్ళందరూ కలిసి ఆడ ధర్నా చేయడం జరుగుతుంది. మా శల్కాలో ఇప్పటికైనా 20 మంది పోలీసు వాళ్ళు ఉండరు. మా గుట్ట మాకు ఉండాలి, మా ధైర్యం మాకు ఉండాలి. మా తాతలు ముత్తాతలు నడుస్తుంది. మా ఊళ్ళో మేము కొత్త వచ్చి గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకొని ఉన్నోళ్ళం. మా తాతలు 100 ఏళ్ల సంది ఉన్నోళ్ళం. 100 ఏళ్ల సంది లేనైనా ఇప్పుడు ఎమ్మెల్యే ఆర్డర్ ఇచ్చి ఎమ్మెల్యే మొత్తం దొంగపోయి పోలీసు వాళ్ళు ఇంటింటికి పోలీసు వాళ్ళు తోలిండు. మా గుట్ట రక్షించాలి, మా పానాలు రక్షించాలి. మేమైతే ఇవాళ ఏ నాటికి వదలం. మా పానాలు అయినా మేము వదలం అంటే వదలం. ఏ పుట్టిందా మంది గతారం దేని గురించి కావాలంటే వచ్చి మాటలతో మాట్లాడండి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ అడిగి తెలుసుకుందాం. విజయ్ భాస్కర్ చెప్పండి, ప్రొఫెసర్ హరగోపాల్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి మనకి అప్డేట్ ద్వారా అందుతోంది. ఆయన ఎప్పుడు వస్తున్నారు? గ్రామంలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇస్ ఇట్ అండర్ కంట్రోల్? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అరే, నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారంలో ఈ ఉదయం నుంచి గ్రామస్తులు ఇంకా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ తెల్లవారుజాము నుంచే పోలీసులు పెద్ద ఎత్తున గ్రామంలో ఉండేటువంటి యువకులను, తర్వాత వ్యవసాయ పొలాలకు పోయేటువంటి రైతులందరినీ కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకునేటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా తమ యొక్క పంట పొలాలు, ఇటు కోతులు, తర్వాత అడవి పందులు, లేదా నల్లమల్ల కానుకొని ఉండేటువంటి గ్రామం కాబట్టి చుట్టుపక్కల యొక్క అడవి పందులు, తర్వాత కోతుల యొక్క బిడద ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళంతా కూడా పంట చేలకు కాపలాగా వెళ్ళేటువంటి వాళ్ళందరినీ కూడా రాత్రి తీసుకుపోవడం వల్ల పెద్ద ఎత్తున పంటలకు కూడా నష్టం జరిగిందని చెప్పి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పట్టకపోయినటువంటి తమ వారిని విడుదల చేయాలని ఇంకా ఆందోళన కొనసాగుతుంది. మరి కాసేపట్లో ప్రొఫెసర్ హరగోపాల్ రానున్నారు. ఇక్కడ ఈ రోజు నుంచి నిర్వహించేటువంటి రిలే దీక్షలను ఆయన ప్రారంభిస్తారు. కానీ ఈ రిలే దీక్షను ఎలా అయినా భగ్నం చేయాలనే విధంగా పోలీసులు పెద్ద ఎత్తున తరలిరావడం జరిగింది. ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నటువంటి గ్రామస్తులు హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం కానీ, పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరించినటువంటి పరిస్థితి. మొత్తంగా వాళ్ళు కోరుకుంటున్నది ఒకటే, తమ యొక్క గుట్ట అనేటువంటి తమ జీవనాధారం కాబట్టి అక్కడ పైన ఎటువైపులో కూడా మైనింగ్ చేయరాదు, అది అక్రమమైనటువంటి మైనింగ్, తమ అనుమతి లేకుండా చేస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు వారందరూ మాత్రం ఇంకా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. వాళ్ళు పురుగుల మందు డబ్బాలు పట్టుకొని చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు బలవంతంగా అవి గుంజుకోవడం జరిగింది. కానీ ఆందోళన మాత్రం కొనసాగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసినటువంటి వారిని తిరిగి విడుదల చేయాలనేటువంటి డిమాండ్, అక్రమంగా జరుగుతున్నటువంటి మైనింగ్ ఉందో దాన్ని ఆపాలనే డిమాండ్ తో మాత్రం ఈ యొక్క ఆందోళన కొనసాగుతుంది. మరి కాసేపట్లో మాత్రం దీక్షా శిబిరానికి హరగోపాల్ రానున్నారు. హరి రైట్ విజయ్ భాస్కర్. ఏం చేయాలి? వీళ్ళందరూ రావాలి సార్ వచ్చి
ఏదో ఒకటి న్యాయం జరగాలంటే